నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ బస్. నేను ఝాన్సీరాణి. అసలు మార్కెట్లో నిఫ్టీ సెన్సెక్స్ ఎలా కొనసాగుతుంది, నిన్న ఎలా ముగిసింది, ఇవాళ ఎలా మొదలైంది, అలాగే పెట్టుబడుల విషయానికి వస్తే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, వేటిల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది, స్టాక్స్లో పెడితే బాగుంటుందా లేకపోతే కంపెనీలో పెడితే బాగుంటుందా, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మార్కెట్ నిపుణులు మేకా వెంకట్ గారు. వెంకట్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మరి నిన్న నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఎలా ఎండ్ అయిపోయింది అండి ఇవాళ ఉదయం ఎలా ప్రారంభమైంది, దాని గురించి కొంచెం క్లియర్గా చెప్పండి. సో మనకి ఇండెక్స్ పరంగా చూసుకుంటా ఉంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ గడిచిన 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా కొంచెం అంటే ఈ రోజుతో కలుపుకొని గడిచిన 5 ట్రేడింగ్ సెషన్లో మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉందండి. నిఫ్టీ పరంగా చూసుకుంటే దాదాపుగా 25,448.95 హై చేసి అక్కడ నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ వస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా ఎఫ్ఐఐస్ సెల్లింగ్ అనేది బాగా జరుగుతూ ఉందండి. ఎఫ్ఐఐస్ సెల్లింగ్ జరగటం ఒకటి. రెండోది జియో పొలిటికల్ సినారియోస్ అంటే H1B ఇష్యూస్ కానీ లేదా టారిఫ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ సో ఇలాంటివన్నీ కలిపి మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది నిఫ్టీలో జరుగుతూ ఉంది. సో ఈరోజు కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ నుంచి చూసుకుంటే మనకి ఓపెనింగ్ అనేది 25,108.75 ఓపెనింగ్ జరిగింది. ప్రస్తుతం 25,066లో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. ఓపెనింగ్ నుంచి చూసుకుంటే ఇంకా డౌన్లోనే ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. సో నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి లోవర్ లెవెల్ సపోర్టు 25,000 దగ్గర నుంచి 25,030 మధ్యలో సపోర్ట్ అనేది కనిపిస్తుంది నిఫ్టీకి. ఈరోజు 25,027.45 వరకు లో చేసి అక్కడ నుంచి కొద్దిగా మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ అనేది జరిగిందండి. సో సపోర్ట్ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ అనేది ప్రస్తుతం అయితే తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి నిఫ్టీ కొంచెం ఈ ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఈ జియో పొలిటికల్ సినారియోస్ ముఖ్య కారణంగా మనకి కనిపిస్తున్నాయండి. అలాగే కమింగ్ డేస్లో ఎలా ఉండబోతోంది అంటే సో కమింగ్ డేస్లో అయితే మాత్రం నిఫ్టీ కొంచెం బుల్లిష్గా ఉండటానికే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. సో ఈ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ప్రస్తుతం అంటే 4-5 రోజుల నుంచి ఏదైతే కొంచెం కిందకు వస్తుందో ఇది చిన్న ప్రాఫిట్ బుకింగ్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే అంటే అదర్ సెక్టార్స్గా గమనిస్తే మనం ఆటో సెక్టర్ అనేది చాలా బుల్లిష్గా కనిపిస్తోంది. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ తర్వాత అంటే జిఎస్టీలో మనకి ఇదివరకు ఉన్న 4 స్లాబులు తీసేసి ప్రస్తుతం 2 స్లాబులే చేయటం. సో ఆ 2 స్లాబులు కూడా లోవర్ లెవెల్లో చేయటం అనేది ఆటో సెక్టర్కి ముఖ్యంగా బాగా కలిసి వచ్చిన అంశం అండి. సో దానితో 22వ తారీఖు తర్వాత నుంచి కూడా చూసుకుంటే ఆటో సేల్స్ అనేవి చాలా రికార్డు స్థాయిలో పెరిగినాయండి. గడిచిన 35 సంవత్సరాల్లో లేనంత సేల్స్ ఈ 2-3 రోజుల్లోనే మనకు వచ్చినాయి. సో ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో పైగా మనకి ఎవ్రీ ఇయర్ కూడా దసరా అండ్ దీపావళికి ఈ ఆటో సేల్స్ అనేవి కొంచెం పెరుగుతూ ఉంటాయి. సెంటిమెంట్ పరంగా చూసుకున్నా కూడా ఈ మంత్స్ అనేవి కొంచెం ఆటో సేల్స్ ఇంక్రీజ్ చేసే మంత్స్. దానికి తోడుగా ఇప్పుడు జిఎస్టీ అడ్వాంటేజ్ కూడా కనిపించడం వలన ఆటో సెక్టర్ చాలా బాగా పుంజుకుందండి. అలానే బ్యాంకింగ్ సెక్టర్, పిఎస్యు బ్యాంక్స్ కూడా మీరు గమనిస్తే గడిచిన 2-3 రోజుల నుంచి కూడా బ్యాంకింగ్ చాలా బుల్లిష్గా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే రీసెంట్గా మనకి బ్యాంక్లో ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్స్ తగ్గించిన తర్వాత నుంచి కూడా బ్యాంకులు నిదానంగా బుల్లిష్ మూమెంటంలోకి అయితే చేంజ్ అయినాయండి. సో పిఎస్యు బ్యాంక్స్ కమింగ్ డేస్లో కూడా పిఎస్యు బ్యాంక్స్ అనేది చాలా బాగుంటానికి స్కోప్ కనిపిస్తుంది. నెక్స్ట్ మెటల్ సెక్టర్ కూడా మనకి చాలా బుల్లిష్గా ఉండడానికి స్కోప్ కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాంక్స్, మెటల్ సెక్టర్ అండ్ ఆటో సెక్టర్ ఈ 3 కూడా బుల్లిష్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇకపోతే ఐటీ సెక్టర్ కొద్దిగా మనకి ఒక 1 మంత్ అలా కొంచెం డౌన్ ట్రెండ్ అనేది చూపించడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. బట్ తర్వాత రికవరీ అనేది చాలా బాగుంటుందండి ఐటీ సెక్టర్. అంటే దేశీయంగా ఐటీ సెక్టర్కి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది గుడ్ న్యూసే, బట్ అంతర్జాతీయంగా ఒక బ్యాడ్ న్యూస్ అయినా దేశీయంగా గుడ్ న్యూసే. ఎందువలనంటే ఈ వీసాస్కి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఇష్యూ నడుస్తుందో సో అక్కడ కంపెనీస్ చాలా వరకు కూడా అవుట్సోర్సింగ్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అవుట్సోర్సింగ్ ఇచ్చినప్పుడు ఎక్కువగా మనం చూసేది భారతదేశం వైపే చూస్తారు కాబట్టి సో మన ఇండియాలో జాబ్ మార్కెట్ కూడా ఐటీ సెక్టర్లో పెరగడానికి దోహదపడుతుందండి. సో ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ ఐటీ సెక్టర్ డొమెస్టిక్ యూసేజ్ అంటే డొమెస్టిక్లో మనకి జాబ్స్ క్రియేషన్ కానీ అలాగే డొమెస్టిక్లోకి వాళ్ళు ప్రాజెక్టులు రావటం కానీ ఇవన్నీ కూడా కొంచెం పెరగటం వలన నెక్స్ట్ కమింగ్ డేస్లో మళ్ళీ ఐటీ సెక్టర్ పెరగడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. సో జాబ్ మార్కెట్ పెరిగింది అని అంటే మళ్ళీ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో పర్చేసింగ్ పవర్ పెరిగిందంటే మళ్ళీ అదర్ థింగ్స్ అంటే రియాలిటీ సెక్టర్ కానీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ ఇవి కూడా
మళ్ళీ వాటిల్లో పర్చేసింగ్ అనేది జరుగుతాం, సేల్స్ పెరుగుతాయి వాటికి. సో ఇదంతా ఒక చైన్ రియాక్షన్ అండి. సో ఎప్పుడైతే మనకి జాబ్ మార్కెట్ పెరిగిందో ఈ చైన్ రియాక్షన్ వల్ల మిగతా సెక్టర్ కూడా గ్రో అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కమింగ్ డేస్లో మళ్ళీ మన నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో నా అంచనా ప్రకారం ప్రస్తుతం ఉన్న డేటాని ప్రకారంగా చూసుకుంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపలే మళ్ళీ ఆల్ టైమ్ని బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం అయితే. రైట్ ఝాన్సీ గారు. ఓకే సార్, మరి నిఫ్టీ గురించి, సెన్సెక్స్ గురించి, అలాగే ఏఐ సెక్టార్లో పెడితే బాగుంటుంది, ఎక్కడ పెట్టుబడులు పెడితే మనకి రిటర్న్స్ మంచిగా వస్తాయనే దాని గురించి అయితే మేకా వెంకట్ గారు తెలియజేయడం జరిగింది. మరి మీకు ఇంకా డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీరు ఆల్రెడీ పెట్టిన వాటిలో కంటిన్యూ అవ్వాలా అవ్వకూడదా, ఆ కంపెనీని మనం కంటిన్యూ చేయాలా చేయకూడదా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మేకా వెంకట్ గారితో అడిగి దానికి సొల్యూషన్స్ కనుక్కోండి. అండ్ సార్, జిఎస్టీ అయితే తగ్గించడం జరిగింది మధ్యకాలంలో. మరి జిఎస్టీ తగ్గించడం వలన మార్కెట్లో ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? జిఎస్టీ తగ్గింపు రంగాలు ముఖ్యంగా మనకి కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో సెక్టార్, అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టార్ అండి. వీటి మీద అయితే మంచి అడ్వాంటేజ్గానే మనం చెప్పుకోవచ్చు. సో దాదాపుగా అన్ని రంగాలండి, దాదాపు ప్రతి రంగం కూడా ఈ జిఎస్టీ వల్ల అడ్వాంటేజ్గానే. అయితే ఒక ఇన్సూరెన్స్ సెక్టార్లో మాత్రం కొంచెం అనిశ్చిత ధోరణి ఉంది. వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు జిఎస్టీ తీసేయడం వల్ల వాళ్ళ ఖర్చుల్ని ఏ విధంగా మళ్ళీ రికవరీ చేసుకోవాలనే దాంతో ఉన్నారు. దీని మీద కొంచెం క్లారిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఒక ఇన్సూరెన్స్ రంగం తప్పిస్తే మిగతా అన్ని కూడా చాలా వరకు కూడా ఈ జిఎస్టీ వల్ల అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. ఓకే సార్, మనకి ఒక కాలర్ అయితే ఉన్నాడు సార్, రాజు ఫ్రమ్ విజయవాడ. రాజుతో మాట్లాడదాం. నమస్కారం రాజు గారు. నమస్తే మేడం. జియో ఫైనాన్స్, లారస్ ల్యాబ్, ఇంకోటి పూనావాలా ఫిన్కార్ప్ ఇప్పుడు కొనుక్కోవచ్చా? లాంగ్ టర్మ్ కోసం అండి. అవునండి, 1 year హోల్డ్ చేస్తానండి. మాట్లాడతాను అంటే మీకు టీవీ పెడితేనే నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే, 320 రూపాయలు దాటిన తర్వాత జియో ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం మేడం. 320 దాటితే మళ్ళీ మనకి అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి జియో ఫైనాన్స్ లో. సో 320 దాటినంత వరకు కూడా మీరు దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు సార్ జియో ఫైనాన్స్ లో. అలాగే లారస్ ల్యాబ్ లో ప్రస్తుతం ఉన్న ప్రైస్ లో ఎంట్రీ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చండి. 916.50లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో కరెంట్ ప్రైస్ లో కూడా మీరు లారస్ ల్యాబ్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలాగే పూనావాలా ఫిన్కార్ప్, సో పూనావాలా ఫిన్కార్ప్ కూడా కరెంట్ ప్రైస్ లో మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. 488.90లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో కరెంట్ ప్రైస్ లో కూడా మీరు పూనావాలాలో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఒక జియో మాత్రమే కొద్దిగా 320 జూన్ దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి. మిగతా ఇవి రెండు కూడా కరెంట్ ప్రైస్ లో ఎంట్రీ తీసుకోవచ్చండి. రైట్ అండి. రైట్ రాజు గారు, నాకు తెలిసి మరి మీరు అడిగినట్టుగా మీకున్న డౌట్స్ అన్నింటినీ ఈసారి అయితే క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి జిఎస్టీ వల్ల ఈ విధమైన సెక్టార్స్లో అని అంటే మామూలుగా మీరు కొన్ని కంపెనీస్ గురించి అయితే చెప్పడం జరిగింది. అలాగే మరి మెటల్స్ సెక్టార్లో కానీ, ఐటీ సెక్టార్లో కానీ, వీటిలో కూడా ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంటారు? జిఎస్టీ పరంగా అయితే అన్నిటికీ కూడా పాజిటివ్ న్యూసే ఉంది మేడం. అయితే మనం చూసుకుంటే గ్లోబల్ జియో పొలిటికల్ సినారియోస్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం కొంచెం ఐటీ సెక్టర్ అనేది డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది. సో ఐటీ సెక్టర్లో ప్రస్తుతం మనకి ముఖ్యంగా టీసీఎస్, అలాగే ఏవైతే కంపెనీస్ యుఎస్ మీద ఎక్కువ ఆధారపడి ఉన్నాయో ఆ వాటికి కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. అది కూడా వెరీ షార్ట్ టర్మ్ మాత్రమే. సో ఐటీ సెక్టర్ పరంగా పక్కన పెట్టుకుంటే మెటల్ సెక్టర్ మాత్రం చాలా బుల్లిష్గా కనిపిస్తుందండి. సో మనం మెటల్ సెక్టర్లో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మెటల్ సెక్టర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఒక మంచి ఆలోచనగా మనం చూసుకోవచ్చు అండి. ఓకే సార్, మరి రాజిరెడ్డి గారు మళ్ళీ మరి కాల్ కనెక్ట్ అయింది. రాజిరెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం రాజిరెడ్డి గారు. నమస్కారం మేడం. ఇప్పుడు సార్తో మాట్లాడండి. సార్ నమస్తే అండి. ఇందాక మీరు రిలయన్స్ గురించి అడిగారు, ఇంకొక స్టాక్ ఏంటండి? ఎస్బీఐ, రిలయన్స్, ఎస్బీఐ రెండు ఉన్నాయి మా దగ్గర సార్. హోల్డ్ చేయమంటారా అమ్మేయమంటారా? ఓకే, రెండు ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. రెండు కూడా హోల్డ్ చేయండి సార్. సో లాంగ్ టర్మ్లో రెండు కూడా మంచి ప్రాఫిట్లు అయితే ఇస్తాయి. ప్రస్తుతం ఎస్బీఐ అయితే 871లో ట్రేడ్ అవుతుంది, ఇంకా పైకి వెళ్తుందండి. మళ్ళీ 1000 మార్క్ని అయితే బ్రేక్ చేసి పైకి వెళ్తుంది ఎస్బీఐ. హోల్డ్ చేయండి. అలాగే రిలయన్స్ మీరు తీసుకున్న ప్రైస్ కన్నా కొంచెం కింద కనుక ఉంటే ఇప్పుడున్న ప్రైస్లో యావరేజ్ కూడా చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చండి. రెండు కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. ప్రస్తుతం ఎక్కడ కూడా ప్రాఫిట్ బుక్ చేయొద్దు. రైట్ మేడం. ఓకే రాజిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కాల్ కనెక్ట్ చేసి మాట్లాడినందుకు. ఐ హోప్ మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ సార్, మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్రమ్ బళ్ళారి, ప్రవీణ్ కుమార్. సో ప్రవీణ్ కుమార్తో మాట్లాడదాం. నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే సార్. సార్తోనే మాట్లాడండి.
సార్ ఆస్క్ ఆటోమేటివ్ లిమిటెడ్ 535లో నిన్న తీసుకున్నాను. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేసుకోమంటారా? టార్గెట్ చెప్పండి సార్. ఎన్ఎల్సి ఇండియా ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చు. సెకండ్ది ఎన్ఎల్సి ఇండియా అండి. ఎన్ఎల్సి ఇండియా కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి. 278.40లో ఉంది. కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. అలాగే ఆస్కో ఆటో లిమిటెడ్ హోల్డ్ చేయండి సార్. ఈ రోజు కూడా మనకి 5.48% పెరిగింది. హోల్డ్ చేయండి. మీరు 600 జోన్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. 595 దగ్గర మీరు 595 దగ్గర నుంచి 600 మధ్యలో వచ్చినప్పుడు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి. ఆస్కో ఆటో మోటివ్ లిమిటెడ్లో హోల్డ్ చేయండి సార్. రైట్ అండి. రైట్ ప్రవీణ్ కుమార్ గారు, ఐ హోప్ మీకున్న డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. సార్ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, గోవిందరావు అని చెప్పేసి. గోవిందరావు గారు నమస్కారం అండి. మేడం సార్తోనే మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు విపిఆర్పిఎల్ విష్ణు ప్రకాష్ ఆర్పుంగిల సార్ 1 year బ్యాక్ తీసుకున్నాను సార్ 190లో సార్. ఓకే. 190లో 100 షేర్ తీసుకున్నాను సార్. ఇప్పుడు అది 40% లాస్ లో ఉన్నాను సార్. ఇప్పుడు సార్ అది హోల్డ్ చేసుకోమంటారా, అది యావరేజ్ గా చేయమంటారా? ఇంకా కిందకు వచ్చేస్తుందండి. ప్రస్తుతం 100 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా 2.3% డౌన్ లో ఉంది. ఇంకా కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు క్వాంటిటీ కనుక కొంచెం తక్కువ తీసుకుని ఉంటే, అంటే లాస్ ని బేర్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే మాత్రం ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోండి దాని నుంచి. పర్వాలేదు, ఈ ఫైనాన్షియల్ లాస్ నేను బేర్ చేయగలుగుతాను అనుకుంటే మాత్రం ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ అయిపోయి వేరే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ మీ లాస్ అనేది రికవరీ అవుతుందండి. ఓకే సార్. సార్ డౌట్ ఉంది సార్. ఏంటండి? చెప్పండి. ఇంకో డౌట్ సార్. సార్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఒకటి ఉంది సార్. దానిలో ఒకటి ఉంచుకొని ఒకటి ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నాను సార్. ఒక బ్యాంక్ స్టాక్ హోల్డ్ చేసుకోవడానికి ఏది బాగుంటుంది? గోల్డ్ అండి. ఎందుకు ఒకటి ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నారు? అంటే రెండు బ్యాంక్ స్టాక్స్ కదా సార్, అందుకనే. పెరిగి ఉంది కదా, ఇప్పుడు పెరుగు ఓకే. అమ్ముకోవచ్చు. మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ప్రాఫిట్ లో ఉన్నారా, లేకపోతే యూనియన్ బ్యాంక్ లో ప్రాఫిట్ లో ఉన్నారా? సేమ్ రెండు మా ప్రైస్ లో ఉన్నాయి సార్. 1.5 year నుంచి హోల్డ్ లో ఉన్నాయి సార్. సేమ్ ఇప్పుడు కూడా మా ప్రైస్ లో ఉన్నాయి సార్. ఓకే. రెండు మీ ప్రైస్ లో ఉన్నప్పుడు యూనియన్ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ అవ్వండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోల్డ్ చేయండి. ఓకే. మాది బ్యాంకు కాదండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే. ఓకే ప్రవీణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ సార్ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, జయశ్రీ ఫ్రమ్ మద్రాస్. సో జయశ్రీతో మాట్లాడదాం. నమస్కారం జయశ్రీ గారు. నమస్తే అండి. సార్తోనే మాట్లాడండి. నమస్తే మేడం, చెప్పండి. హలో, నా పేరు జయశ్రీ అండి, మద్రాస్ అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. నాది గోల్డ్ ఉందండి. గోల్డ్ ఇప్పుడు దసరాలో అమ్ముకోవచ్చా, పెరుగుతుంది, లేదంటే దీపావళి దాకా ఎదురు చూడొచ్చా? ఇప్పుడేం అమ్మొద్దండి, హోల్డ్ చేయండి, పెరుగుతుందండి. ఇంకా జయశ్రీ దీపావళి గారు, దసరాకి కూడా మనకి గోల్డ్ అనేది పెరుగుతుంది. ప్రస్తుతం ఏం అమ్మొద్దు, హోల్డ్ చేయండి. ఈ రోజు కూడా గోల్డ్ పెరుగుతానే ఉంది. 1,13,742లో ప్రస్తుతం గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా పెరుగుతుందండి, హోల్డ్ చేయండి. ఓకే జయశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. అండ్ గోల్డ్ అయితే ఇప్పుడు అమ్మొద్దని చెప్తున్నారు, అండ్ రాబోయే రోజుల్లో పెరుగుతుందని కూడా చెప్తున్నారు. మరి ఇది నోట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు సార్, శ్రీదేవి. సో తనతో మాట్లాడదాం. నమస్కారం శ్రీదేవి గారు. నమస్తే మేడం. సార్తోనే మాట్లాడండి. హలో సార్, నమస్తే. హలో, టూ నమస్తే షేర్స్ అండి. ఒకటి ఎన్ఐఐటి హోల్డ్ చేయొచ్చా, లేకపోతే ఇంకా తగ్గిపోతుందా? ఇంకొకటి షిప్పింగ్ కార్పొరేషన్ ప్రతిసారి 5-6% పెరుగుతుంది, 32 దాకా వస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, 20 దాకా వస్తుంది. అది పెరుగుతుందా లేకపోతే ఏమంటారు? ఫస్ట్ ఏంటిదండి? ఎన్ఐఐటి. ఎన్ఐఐటీనా? అవునండి. సో ఎన్ఐఐటి లిమిటెడ్ ఎంతలో తీసుకున్నారండి? నాది 120లో ఉందండి. 120లో ఉంది. ఇంకొంచెం కిందకి వస్తుంది మేడం. ప్రస్తుతం 108.69లో ట్రేడ్ అవుతుంది. మనకి అవును. సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 104లో ఉన్నాయి. సో Okay. 104 సపోర్ట్ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడే వెళ్తుంది. బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఎంతలో ఉన్నాయండి? షిప్పింగ్ కార్పొరేషన్ నేను చాలా 1 year బ్యాక్ ఉన్నానండి, 310లో ఉన్నాయి. 230 దాటి పైన క్లోజ్ అయితే యావరేజ్ చేయండి. ఈ రోజు కూడా 233.99 వరకు వెళ్ళింది. బట్ ప్రస్తుతం 228లో ట్రేడ్ అవుతుందండి. 230 పైన క్లోజ్ అయితే, ఏ రోజైనా పైన క్లోజ్ అయితే నెక్స్ట్ డే మీరు యావరేజ్ చేయండి.
రైట్ మేడం. రైట్ శ్రీదేవి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అండ్ సార్ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, నారాయణరావు అని చెప్పేసి ఫ్రమ్ ఖమ్మం. నారాయణరావుతో మాట్లాడదాం. నారాయణరావు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సార్తోనే మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, నమస్తే సార్. చెప్పండి సార్, ఏ స్టాక్స్ సార్ నా దగ్గర ఐఆర్బి ఇన్ఫ్రా ఉన్నాయండి. అదిని మొన్న అదానీ పవర్ మొన్న ఒక 1000 షేర్లు కొన్నా 170లో. ఈ రెండు ఉంచుకోవచ్చు ఎట్లా ఏంటి? డౌన్ అవుతుంది అదానీ పవర్. అదానీ పవర్ ఎంతలో తీసుకున్నారు? మొన్న 170 స్ప్లిట్ అయిన తర్వాత తీసుకున్నా. స్ప్లిట్ అయిన తర్వాత తీసుకున్నారా? కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి, కొంచెం కిందకు వస్తుంది అదానీ స్టాక్స్ అన్ని కూడా. అదానీ పవర్ 140 వరకు రావడానికి ఛాన్సెస్ ఉంది. 140 రేంజ్ కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, పర్వాలేదు, మళ్ళీ పెరుగుతుంది. ఐఆర్బి ఎంతలో తీసుకున్నారు? ఐఆర్బి ఇన్ఫ్రా ఇప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ తీసుకున్నాను, 22లో తీసుకున్నా. 22లో తీసుకుంటే ముందు అర్జెంట్ గా ఒక 50% స్టాక్స్ ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి, ఎందుకంటే మనకి కొంచెం బేరిష్నెస్ అండ్ కన్సల్టేషన్ లో ఉంది. ఒక 50% స్టాక్స్ ని అయితే బుక్ చేసుకోండి. అంటే మీ దగ్గర 10 స్టాకులు ఉంటే 5లో ప్రాఫిట్ బుక్ చేసుకుని 5 హోల్డ్ చేయండి. ఓకే అండి, అయితే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి నారాయణరావు గారు. అండ్ సార్ కాల్స్ అయితే ప్రస్తుతానికి అయిపోయాయి. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా గోల్డ్ రేట్ రాబోయే రోజుల్లో పెరుగుతుంది అని చెప్పారు. అంటే ఏ మేరకు పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు? గోల్డ్ సిల్వర్ అంటే బులియన్ రెండు కూడా పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మనం ఆల్రెడీ సిల్వర్కి 2 లక్షల వరకు వెళ్తుందని చెప్పేసి చాలా ఛానల్స్లో కూడా చెప్పున్నాను నేను. సో దాదాపుగా 80,000 దగ్గర సిల్వర్ ఉన్నప్పుడు కూడా మనం 2 లక్షలు అనేది టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ వచ్చేసి మనకి 1,34,000, 1,35,000 అండి ఈరోజు. 1,35,350 వరకు కూడా వెళ్ళింది. సో రాబోయే రోజుల్లో సిల్వర్ 2 లక్షలకు వెళ్తుందండి. అంటే గోల్డ్ కన్నా కూడా కొంచెం సిల్వర్ రిటర్న్స్లో బీట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. గోల్డ్ కన్నా సిల్వర్ ముందే 2 లక్షలను టచ్ చేస్తుంది కాబట్టి ఎవరైనా గోల్డ్ ఆర్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సిల్వర్లో ఇన్వెస్ట్ చేయమంటే సిల్వర్ ఆర్నమెంట్స్ కొనుక్కోవడం కాదండి, సిల్వర్ ఈటీఎఫ్స్ అని ఉంటాయి. సిల్వర్ ఈటీఎఫ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి, లేదా సిల్వర్ బేస్డ్గా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని నేను సిల్వర్ కొనుక్కున్నానని చెప్పి మీరు వెళ్ళి సిల్వర్ బిస్కెట్లో లేకపోతే సిల్వర్ జెల్లో కొనుక్కోమాకండి. అది కాదు ఇన్వెస్ట్మెంట్ అంటే. ఈటీఎఫ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే గోల్డ్ బాండ్స్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలండి. సో మీరు సిల్వర్లో అండ్ గోల్డ్లో కూడా ఇప్పటి నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్, ఇప్పటికైనా ప్రైస్ పెరిగిపోయింది కదా మళ్ళీ పెరుగుతుంది అనే డౌట్ అయితే వద్దు, పెరుగుతాయండి డెఫినెట్గా. గోల్డ్ అయితే 1,25,000కి వెళ్ళిపోతుంది, సిల్వర్ 2 లక్షలకి అయితే వెళ్తుంది. సారీ, 1,50,000కి గోల్డ్ వెళ్తుంది, సిల్వర్ 2 లక్షలకి వెళ్తుంది. సో గోల్డ్ టార్గెట్ 1,50,000 వరకు మనం పెట్టుకోవచ్చు అండి కమింగ్ డేస్లో. సిల్వర్ అయితే 2 లక్షలు అండి. 2 లక్షలు అనేది నేను ఆల్రెడీ 1 year బ్యాక్ చెప్పాను. సో వచ్చేస్తుందండి దగ్గరగా ఇంకొక 1 yearలో, మనకి 6 months నుంచి 1 yearలో సిల్వర్ అయితే 2 లక్షలు అయితే టచ్ చేస్తుంది. కాబట్టి ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, రెండింటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకుని హోల్డ్ చేసుకోండి, మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. రైట్ మేడం. ఓకే సార్, మరి దీని గురించి అయితే చెప్పారు. అండ్ చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్లో లైక్ స్మాల్ అమౌంట్తో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఆప్షన్ చాలా మందికి తెలియదు సార్. సో వాటి గురించి కూడా మా కోసం కొంచెం క్లియర్గా చెప్పండి. డెఫినెట్గానండి, మనకి మ్యూచువల్ ఫండ్స్లో 100 రూపాయల నుంచి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అండి. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 100 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. మీ దగ్గర ఎంత ఉన్నా కూడా, అంటే మార్కెట్లో ఎంట్రీ అనేది మనకి రావాలి అని అంటే చాలామంది పడే అపోహ ఏంటి అంటే కొంచెం ఎక్కువ అమౌంట్లు ఉండాలి అని అనుకుంటారు. అలా కాదండి. ఎవరైనా సరే మనం సేవింగ్స్ నెలకి ఎంత చేసుకున్నా కూడా మీ ఇన్కంలో కొంత పర్సంటేజ్ అనేది సేవింగ్స్కి అనేది మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ పర్సంటేజ్ని బట్టి మీకు అది 100 రూపాయలు అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, 1,00,000 రూపాయలు అవ్వచ్చు, 1,00,00,000 రూపాయలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాటిని ఈక్విటీ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయండి. ఈక్విటీ మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. లాంగ్ రన్లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. మీరు చూసుకుంటే గడిచిన 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ యొక్క పోర్ట్ఫోలియోలు కనుక మీరు చెక్ చేసుకుంటే అన్నీ కూడా చాలా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చినాయి. ఈ 10, 15, 20 సంవత్సరాల కాలంలో మార్కెట్ అన్ని రకాల ఒడిదుడుకుల్ని చూసింది. బాగా పెరిగింది, బాగా తగ్గింది, మళ్ళీ పుంజుకుంది, అన్ని రకాలు చూసిందండి. హర్షద్ మెహతా టైం చూసింది, కరోనా టైం చూసింది, అన్నీ చూసింది, లేమన్ బ్రదర్స్ కొలాప్స్ చూసింది, అన్నీ చూసింది మార్కెట్లు. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రిటర్న్స్ అయితే ఇచ్చిందండి. ఎవరిని నిరుత్సాహపరచలేదు. మీరు 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఈరోజు అందరూ కూడా లాభాల్లోనే ఉన్నారు, కానీ ఎవరూ నష్టాల్లో లేరండి. 1% కూడా నష్టంలో లేడు అప్పటి నుంచి ఇప్పటి వరకు హోల్డ్ చేసుకుని ఉంటే. కాబట్టి లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి
డబ్బులైతే ఇస్తాయండి. సో స్టాక్ మార్కెట్ మీద ఎవరికైనా అపోహ ఉంటే ఒకసారి మీరు డేటాని చెక్ చేసుకోండి, మీకు ఐడియా వస్తుంది. ఈక్విటీ మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లోకి రండి. ఈక్విటీ మార్కెట్ మీద అవగాహన ఉంటే ఈక్విటీలోనే పెట్టుకోండి. సో ఓకే సార్. మ్యూచువల్ ఫండ్స్లో మనం ₹100 నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండి. మీరు ఎంత సేవింగ్ చేయగలిగితే అంత సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. ఓకే ఎస్ సార్. మేడం. ఓకే సార్. అండ్ సార్ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, నాగేశ్వరరావు ఫ్రమ్ కావలి. నాగేశ్వరరావు గారితో మాట్లాడదాం. నమస్కారం నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్, నేను నాగేశ్వరరావు కావాలి నుంచి. సార్ నమస్తే ఎస్జేవిఎన్ 98 దగ్గర తీసుకున్నాను, డౌన్ లో ఉంది. ఏం స్టాక్ అండి? ఎస్జేవిఎన్ ఎస్జేవిఎన్. ఓకే. అది 98 దగ్గర తీసుకున్నాను, 2000 తీసుకున్నాను. ఓకే అండి. ప్రస్తుతం 92.88లో ఉందండి. ఇది హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అర్థం కాలేదు. ఎస్జేవిఎన్ హోల్డ్ చేయండి. ₹90 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ కనిపిస్తోంది. ₹90 వచ్చి మళ్ళీ తిరిగి పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ కూడా చేసుకుని హోల్డ్ చేయండి, పర్వాలేదు. ప్రస్తుతం కొద్దిగా కన్సాలిడేషన్ జోన్లో ఉందండి, అందుకని మీ ప్రైస్ రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఒక 3 months అట్లా టైమే ఉండి మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ వెల్కమ్. నాగేశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అండ్ థ్యాంక్ యూ సార్. మార్కెట్లో అసలు ఎలా ఉంది, ఎలా నడుస్తోంది, ఏ స్టాక్స్లో పెడితే మంచిది, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా చాలా బాగా క్లియర్ వివరణ అయితే మాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.